ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? కల్పన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదానికి సంబంధించి అప్రమత్తమైంది. ఇప్పటికే విజయవాడలో మొత్తం యంత్రాంగం అంతా, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, మొత్తం అధికారులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు అంతా ఉన్న నేపథ్యంలో ఉదయాన్నే ఎస్పీ కలెక్టర్లు అంతా కూడా అనంతపురం వెళ్లారు. అయితే మంత్రులు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈ సంఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలన్నింటికి కూడా 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేస్ అనౌన్స్ చేశారు. ఇంకా అధికారికంగా ఎంతమంది మృతి చెందారన్న సమాచారం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. అనంతపురం జాయింట్ కలెక్టర్ తో సీఎం చంద్రబాబు ఫోన్ లో కూడా మాట్లాడి అక్కడ సహాయ చర్యలను పర్యవేక్షించారు. మరోవైపు ముగ్గురు మంత్రులు పల్లి రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, అనంతపురం జిల్లాకు చెందిన వీళ్ళిద్దరూ రవాణా శాఖ మంత్రి సిద్ధార్థ రాఘవరావు కూడా ఆ సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. కలెక్టర్ సదస్సుగా హాజరు కాకుండా అక్కడ బయలుదేరమని ఆదేశించారు. 12 గంటలకు విజయవాడ నుండి విమానంలో బయలుదేరి బెంగళూరు వెళ్లి అక్కడి నుండి పెనుగొండ సంఘటన స్థలానికి చేరుకోబోతున్నారు. అయితే క్షతగాత్రులకు సంబంధించి మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా అక్కడ జిల్లా అధికారులతో మాట్లాడి అదనంగా ఆ ప్రాంతానికి, ఆ జిల్లాలో సమీపంలో ఉన్న అన్ని ప్రాంతాల నుండి 108 వాహనాలను కూడా మొబిలైజ్ చేసి ఆ ప్రాంతంలో తీసుకెళ్లాలని, బెంగళూరు విషమంగా ఎవరైతే పరిస్థితి విషమంగా ఉందో అక్కడ దగ్గరలో ఉన్న బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లాలని కూడా వాళ్ళని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విచారణకి బస్సు ప్రమాదం ఎలా జరిగిందన్న అంశం పైన కూడా ఆ రవాణా శాఖ అధికారులు, పోలీసు అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే సుమారుగా బస్సు పైన కూడా మార్నింగ్ స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇందులో మృతుల్లో. వాళ్ళు ఎక్కువ మంది బస్సులో ప్రయాణించడం, బస్సు స్టాప్ మీద కూడా ప్రయాణించిన సందర్భం కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదం గల కారణాలు ఎవరు నిర్లక్ష్యించారన్న ఒకవైపు పోలీస్ ఎంక్వైరీ కోసం డిప్యూటీ సీఎం చంద్రబాబు కూడా ఆదేశించారు. ఇంకోవైపు ఎంక్వైరీతో పాటు ముందుగా సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉన్న క్షతగాత్రులందరూ కూడా ముందు ఎంత ఖర్చుతో సంబంధం లేకుండా ఎక్స్గ్రేస్ కూడా అనౌన్స్ చేయకుండానే ముందు వైద్యం చేయించాలి అందరికీ కూడా. ఆ తర్వాత మిగిలిన అంశాలు చూడడం. మంత్రులు వెళ్ళాక మరింత వేగం పుంజుకొని ఉన్నాయి సహాయతలు. ఇప్పటికీ ఆ పక్కనున్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా జిల్లాకు సంబంధించిన వాళ్ళు చేరుకుంటున్నారు. దాని తర్వాత ఈ మంత్రులు వెళ్ళిన తర్వాత మరింత పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఇక్కడ నుండి ఈ విజయవాడ నుండి ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కల్పన, సతీష్, ఎవరైతే మీరు మంత్రులు చెప్పారో ఆ మంత్రులు చేరుకోవడానికి ఎంతసేపు పడుతుంది? అలాగే ఎవరి ఆధ్వర్యంలో వీరు ప్రమాదానికి సంబంధించి పర్యవేక్షించబోతున్నారు? మంత్రులంతా కూడా మధ్యాహ్నం 12 గంటలకు, మరి కాసేపట్లో 12 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి విమానం బయలుదేరితే అక్కడి నుండి బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ మధ్యాహ్నం దాదాపుగా 2 గంటల వరకు, 2 గంటల సమయం పడుతుంది. 2 గంటలకల్లా ప్రమాద సంఘటన చేరుకోబోతున్నారు. మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి, పరిటాల ఇద్దరు లోకల్ సంబంధించి ఇద్దరు జిల్లా మంత్రులు వీళ్ళు ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులతో కూడా సంప్రదిస్తున్నారు. ఫోన్ లో వెళ్ళిన తర్వాత ప్రత్యక్షంగా సంప్రదిస్తారు. ఇప్పుడు కలెక్టర్, ఎస్పీ కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ జాయింట్ కలెక్టర్, అక్కడ డిఎస్పీలు, చుట్టుపక్కల ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు, మిగిలిన అన్ని శాఖల అధికారులు, ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేశారు. ఆర్డీ వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేశారు. అయితే పల్లి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారు. ముందుగా క్షతగాత్రులు అయితే పుట్టపర్తి అనుకున్నారు, కానీ పుట్టపర్తిలో కూడా అన్ని సదుపాయాలు అందుబాటులో లేకపోతే ఇబ్బంది ఉంది. బెంగళూరు వైపు కూడా ఎవరైతే విషమంగా ఉన్నారో దాదాపుగా 24 మంది వరకు గాయపడినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్న అధికారులు కూడా సమాచారం అందించారు. వాళ్ళందరినీ కూడా సివియారిటీని బట్టి సివియర్ గా ఉండే వాళ్ళని బెంగళూరు తీసుకెళ్లమని ఆదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న వాళ్ళని, కాస్త తక్కువ తీవ్రత గాయాలైన వాళ్ళందరూ కూడా సమీప ఆసుపత్రిలో వైద్యం చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కల్పన. ఓకే సతీష్.